హాయ్ అండి. ఈరోజు మా ఊర్లో ఉన్న ఆది గణపతి వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం అనమాట. స్టార్టింగ్లోనే స్టేజ్ అరేంజ్ చేశారు, అంటే అందరూ చూసే విధంగా రోడ్ సైడే అరేంజ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా మా బొబ్బు కూడా అయితే వాళ్ళ నాన్నని లాక్కెళ్ళిపోతున్నాడు అనమాట, వినాయకుడిని చూసేద్దామని ఆతృతతో. ఎందుకంటే వాడికి వినాయకుడు అంటే చాలా ఇష్టం, గణపతి బప్ప మోరియా బాగా ఇష్టం అనమాట. అలా నానుతూనే ఉంటుంది నోట్లో వాడికి. ఇంకా నేనైతే ఇలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా స్టేజ్ అరేంజ్ చేశారని చెప్పా కదా, సో అప్పట్లో నాటకాలు వేసేవారు కదా, ఆ నాటకాలు అయితే వేసారో ఒకసారి మీరే చూసేయండి. ఈ పూటకి సంగీత సాధన ఆపేస్తారా? ఆపేసి ఇంట్లో అమ్మగారు ఏం చెప్పారు? అమ్మగారు ఏం చెప్పారు? ఎక్కడైనా దాసి దొరికితే అనుకూలంగా దాసి దొరికితే ఇంట్లో పనులన్నీ చేసుకోలేకపోతున్నాను, దాసిని తీసుకురమ్మని చెప్పారు. అవును గురుగారు. ఇలా వస్తూ ఉంటే ఎక్కడో ఇక్కడ కేక వినిపించిందిరా. అవును, సో నాటకం అయితే ఇలా జరుగుతుందనమాట. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలా చూస్తూ ఉండే బదులు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకలా చూస్తారు. ఇంకా మా వినాయకుడిని కూడా చూసేయండి మీరే, ఎంత బాగుంది కదా, చాలా కళగా ఉందనమాట. ఇంకా మా పిల్లలైతే దండం మీద దండం పెట్టేస్తున్నారనమాట. వాళ్ళకి ఇంకా వినాయకుడిని వదిలి రావాలనిపించట్లేదు అస్సలు. చూడండి, సాష్టాంగ నమస్కారాలు అన్నీ చేసేస్తున్నారనమాట. వాళ్ళని చూసి మాకే ముచ్చటేసింది, చాలా బాగా అనిపించింది అనమాట. మాకే రావాలనిపించలేదు. ఇంకా ఇక్కడ 21 days రోజు హోమాలు పూజలు జరుగుతున్నాయన్నమాట. ఇంకా ఇక్కడ 17th డేన అన్నసంతర్పణ అయితే జరిగింది. ఇంకా ఆ రోజే స్వామివారికి కళ్యాణం కూడా జరిగింది. నేనైతే వెళ్ళలేకపోయాను, కానీ ఫొటోస్ వీడియోస్ అయితే నేను సేకరించాను అనమాట వీడియో కోసం. చాలా బాగా అనిపించింది, నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మా ఊరి యొక్క విశిష్టతను ఎలా తెలియచేశారంటే మీరే చూస్తున్నారు కదా. వినాయకుడికి మా ఊరి యొక్క మల్లికార్జున స్వామి యొక్క శివుడు నీలం రంగులో ఉంటారు కాబట్టి ఆ నీలపు రంగు వేసి మా ఊరి యొక్క శివాలయం యొక్క విశిష్టతను అయితే తెలియచేశారు. అలాగే మా ఊరి స్వయంభూ విఘ్నేశ్వర స్వామి కూడా వారి యొక్క విశిష్టతను కూడా తెలియజేసి చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది. 2 థీమ్స్ ఒకే వినాయకుల్లో పెట్టడం అంటే చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా మా ఊరి వినాయకుడిని. ఇంకా లడ్డూని కూడా 238 kgs అనమాట. మొత్తం 238 kgలు లడ్డు. చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది. డిజైన్ కూడా చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగుంది డిజైనింగ్ కూడా. మీలో ఎవరైనా సరే ఇలా లడ్డు పాట పాడి వినాయకుడి లడ్డు తీసుకున్నారా? తీసుకుంటే కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, లడ్డు పాట పాడుతున్నారనమాట. అయినా స్వామివారి ప్రసాదం కొనుక్కొని తినాలంటే అదృష్టం ఉండాలండి బాబు, నిజంగా చెప్తున్నా. నిజంగా చాలా అదృష్టం ఉండాలి. ఆ ఊరి పాట, వినాయకుడి పాట ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? లడ్డు పాట 1,50,000కి వెళ్ళిందనమాట. కానీ నేనైతే చాలా 1,58,000 అంటే చాలా తక్కువ, నిజంగా చాలా ఎక్కువ. స్వామివారికి ఎంత ఇచ్చినా సరే తక్కువే అనమాట. చాలా అంటే చాలా బాగా తయారు చేశారు. అలాగే పాట కూడా, లడ్డు పాట కూడా, వేలం పాట కూడా చాలా బాగా ఎగింది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నిమజ్జనం కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారనమాట. 21 days కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, వినాయకుడిని నిమజ్జనం అయితే చేస్తున్నారు. పూజలు చేసి ఇంకా నిమజ్జనం అయితే స్టార్ట్ చేశారు. వాటర్ పైప్స్తో వాటర్ పోస్తూ నిమజ్జనం అయితే స్టార్ట్ చేశారనమాట. నిజంగా మాకు ఎలాంటి పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా మట్టితో చేసిన వినాయకుడిని తయారు చేయడం వల్ల మాకు చాలా ప్లస్ పాయింట్. చూస్తున్నారు కదా, అంత పెద్ద వినాయకుడిని ఒకే ప్లేస్లోని ఉంచి అదే పెట్టిన దగ్గరే ఉంచి ఆ రోజే నిమజ్జనం కూడా చేస్తున్నారనమాట. అంటే లడ్డు పాటన అయ్యే రోజే నిమజ్జనం కూడా చేస్తున్నారు. చూడండి ఎంత బాగా అనిపించిందంటే. యాక్చువల్లీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు కూడా నేను లేను. ఇవన్నీ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు.
ఇంకా కాసేపటికి అయితే వినాయకుడు కరగడం కూడా స్టార్ట్ అయిపోయాడు అనమాట. సో చూస్తున్నారు కదా నిమజ్జనం ఎలా జరుగుతుందో. ఇంకా వినాయకుడు కరగడం స్టార్ట్ అయిన తర్వాత మా పిల్లలు ఇది వీడియో కాల్లో చూసి, అమ్మ పప్ప మోరియాకి దెబ్బ తగిలిందమ్మా, వద్దమ్మా చెప్పు వాళ్ళకి, పద మందు వేద్దాం అంటున్నారు అనమాట. నిజంగా వాళ్ళకి పసి మనసులు ఎలాంటివంటే అసలు ఒక్కటి ఏదైనా వాళ్ళు కావాలి అనుకుంటే అసలు వదులుకోలేరు కదా. అలాగే మా పిల్లలు వినాయకుడిని కావాలనుకున్నారనమాట. అందుకే వాళ్ళ పప్ప మోరియాకి దెబ్బ తగిలింది అనుకుంటున్నారు. ఐ మీన్ వినాయకుడికి దెబ్బ తగిలింది అనుకుంటున్నారు. మా పిల్లలు పప్ప మోరియా అని పిలుస్తారనమాట. సో అట్లా అయిందన్నమాట. మా పిల్లలకి వినాయకుడు అంటే చాలా ఇష్టం. అలాగే హనుమంతుడు కూడా ఇష్టం. హనుమంతుడు కూడా చాలా ఇష్టం అనమాట. మా పిల్లలిద్దరికీ ఈ రెండు దేవుళ్ళు అంటే నిజంగా చాలా ఇష్టం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ నోట్లో ఎప్పుడు పప్ప మోరియా, జై హనుమాన్ ఈ రెండు ఎక్కువ నాంతాయి అనమాట. ఇంకా మా ఊర్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్ని కూడా చూసేయండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే కల్చరల్ యాక్టివిటీస్ రోజుకొకటి చొప్పున. అలాగే లాస్ట్ డే కూడా చాలా ఎక్కువ పెట్టారు. ఇంకా ఇక్కడ 21 days ఎగ్జిబిషన్ అయితే అరేంజ్ చేశారని చెప్పారు కదా. సో మేము కూడా ఎగ్జిబిషన్ చూడడానికి మా పిల్లల్ని ఆడించడానికి అయితే వచ్చేసాము. సో చూసేయండి మీరే. మీలో ఎవరైనా సరే ఇలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళి జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ అంటే అది తిరుగుతూ ఉంటుంది కదా, అది తిరుగుతూ మనల్ని తిప్పుతూ పాపురే నిజంగా చాలా బాగుంటుంది. నాకైతే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఇంకా మీకు కూడా ఇష్టమో లేదో కామెంట్ చేసి చెప్పండి. అయ్యయ్యో చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా అన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్తో తెగ మాట్లాడేస్తున్నారు. చూసారు కదా, ఇలా అయితే కల్చరల్ యాక్టివిటీస్ అయితే అరేంజ్ చేశారనమాట. ఇంకా చూడగానే మాకైతే చాలా బాగా అనిపించింది. రోజుకొకటి చప్పున నాటకాలు, అలాగే ఏమంటారు బుర్ర కథలు, ఇలాంటివన్నీ వేశారనమాట. చాలా బాగా అనిపించింది. చూసే వాళ్ళు అయితే చూశారు, మాకైతే అంత వీలవలేదు. వీలైనప్పుడు మాత్రం నేను వెళ్ళి మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసాము. ఇంకా ఇక్కడ 21 days ఎగ్జిబిషన్ కూడా పెట్టారనమాట. మేమైతే 2 times వచ్చాము పిల్లలు తీసుకొని. ఎందుకంటే తెలిసిందే కదా, చాలా కొంచెం డేంజరు, అలాగే వర్షాలు కూడా పడడంతో సో రావడానికి అవ్వలేదన్నమాట మాకు. ఇంకా వినాయకుడిని అనుపు ఒక సైడ్ అయితే, ఇంకా ఇక్కడేమో ఎగ్జిబిషన్ కూడా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బెస్ట్, చాలా బాగా అనిపించింది. ఇంకా కార్లు, బ్రేక్ డ్యాన్స్లు అన్నీ మ్యాక్సిమం ఉన్నాయన్నమాట. జైంట్ వీల్ అన్నీ ఉన్నాయి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాము టైంకి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తెలిసిందే కదా, ఇలాంటివి చూస్తే ఆడుకుంటుంటే వదులుతామా, అస్సలు వదలం. సో ఇలా అయితే ఎంజాయ్ చేసామండి. మా పిల్లలు అయితే మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తారనమాట. బ్రేక్ డ్యాన్సులు కూడా మాతో పాటు ఎక్కేసి కూర్చొని బాబోయ్ అని అరిచేవారు. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఇంకా మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్తే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మర్చిపోయాను, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూస్తున్నారు కదా, ఈ జంపింగ్లు కూడా, కాకపోతే రేట్లు మాత్రం కూడా చాలా ఎక్కువగానే పెంచేశారండి బాబు. ఇంకా మా ఊరు వినాయకుడు అయితే కొంచెంగా కరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ వరకు మొత్తం మ్యాక్సిమం కవర్ చేస్తారు. మొత్తం నిమజ్జనం అయితే అయిపోయింది. ఇంకా నిమజ్జనం నైట్ 9 కల్లా కంప్లీట్ అయిందనమాట. మొత్తం వినాయకుడు మొత్తం కరగడానికి ఈ 9 వరకు చాలామంది వెయిట్ చేశారు. అందరూ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వినాయకుడు మొత్తం కరిగిన తర్వాత
తర్వాత ఇంకా ఊర్లో స్టార్ట్ చేస్తారు కదా కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్సులు ఇవన్నీ ఆ తర్వాత ప్రారంభమయ్యాయి అన్నమాట. కానీ ఈ 21 డేస్ ఎంత బాగా పూజలు జరిగాయంటే మా ఊర్లో నిజంగా చెప్తున్నా అల్టిమేట్ అనమాట. ఇంకా మా ఊరు వినాయకుడు అంటే స్వయంభూ విఘ్నేశ్వర స్వామి యొక్క విశిష్టతను కూడా వాళ్ళు తెలియచేయాలని. మీ అందరికీ తెలుసా, కాణిపాకం తర్వాత అంత ప్రత్యేకత ఉన్నది మా ఊరు వినాయకుడికి మాత్రమే. కాబట్టి చోడవరానికి దగ్గరలో ఎవరున్నా సరే మా ఊరి వినాయకుడి గుడిని అయితే ఒక్కసారి వచ్చి దర్శించుకోండి, చాలానే మంచిది. ఇంకా కోరిన కోరికలు కూడా తీరుతాయంట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో. అలా చూస్తూ ఉండే బదులు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంతవరకు చూసారు, సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి వెళ్ళండి అబ్బా. మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకో 10 మెంబర్స్కి రీచ్ అవుతుంది అనమాట. ప్లీజ్.